నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. రేపటి నుండి ఆరోగ్యశ్రీ బంద్ అనే వార్తలు వినబడతా ఉన్నాయి. అది ఇప్పుడు మరి ఎందుకు బంద్ అవ్వబోతుంది అని ఆలోచిస్తే, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ అనేది వర్తింపచేసిండ్రు. ఆ వర్తింపచేసిన వాటికి కొన్నింటికి కొన్ని హాస్పిటళ్లకు వర్తింపచేసిండ్రు. అయితే వీటికి సరి అయిన సమయంలో ఆ ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులకు చేసిన ట్రీట్మెంట్లకు, అంటే వాళ్ళకు చేసిన ట్రీట్మెంట్స్ కి సంబంధించిన వనరు ఇంకా ఆ హాస్పిటల్లకు సమకూర్చకపోవడం కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా చేయడం వల్ల ప్రత్యక్షంగా ప్రజలపై భారం మోపినట్టు అవుతా ఉంది. ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఆరోగ్యం, మరి ప్రైవేట్ ఆసుపత్రులకు వీటిని అప్పగించినా కూడా, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన రుసుములు, డబ్బులు చెల్లించకపోవడం చాలా శోచనీయం. రాను రాను అన్నీ కూడా ప్రభుత్వ పరమైనవన్నీ కూడా ప్రైవేట్ పరమైపోయే అవకాశం ఉందని చెప్పేసి విజ్ఞులు వాపోతా ఉన్నారు. ప్రజలు ఆందోళన చెందుతా బంద్ చేసే అవకాశం ఉన్నది. ఇలాంటివి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదీ కూడా బంద్ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. ఇచ్చే ఆరోగ్యశ్రీని బంద్ చేస్తున్నది ప్రభుత్వమా లేక ప్రైవేట్ ఆసుపత్రులా అంటే, ప్రైవేట్ ఆసుపత్రులు దానిపైన సుముఖతను చూపకుండా ప్రైవేట్ ఆసుపత్రులు ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాటిని దూరం చేస్తూ, అంటే వాటిని పట్టించుకోకుండా మిగతా వాటిపైన దృష్టి సారించే దిశగా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటే, దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వకపోవడమే అని చెప్పేసి మరి తేలుతా ఉంది. ఇలాంటి వాటిని మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుండి, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజల కొరకు ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయి పడ్డ వాటిని మొత్తంగా చెల్లించి అని చెప్పేసి మీరు మళ్ళీ సరిచూసుకొని ఆరోగ్యశ్రీని మళ్ళీ పునః ప్రారంభించాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. చూస్తా ఉండండి ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.